ఇంత చిన్న ఫ్రైస్ నుంచి ఇంత పెద్దగా అయ్యే వరకైతే మొత్తం అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా గ్రో చేస్తున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ మా అందరికీ, వెల్కమ్ టు సివి ఎక్కువ. ఈ రోజు సండే కాబట్టి అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఆల్రెడీ నేనైతే మొన్నే తీసే వీడియో అయితే, కాకపోతే డైలీ కాలేజీకి వెళ్ళి రావడం వల్ల దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసే అంత టైం అయితే దొరకలే. సో ఈ రోజు అయితే ఇందులో ఉన్న ఫ్రైస్ అయితే కలెక్ట్ చేస్తున్నా. నేను 2 డేస్కి ఒకసారి అయితే ఇలా ఫ్రైస్ని అయితే కలెక్ట్ చేస్తాను అనమాట. నాకు అయితే ప్రతి 2 డేస్కి అయితే ఫ్రైస్ అయితే వస్తాయి, ఎందుకంటే ఫీమేల్స్ ఎక్కువగా అయితే ఉన్నాయి ఇందులో. సో నేను అలా ఒక ప్రైస్ అన్ని కలెక్ట్ చేసి అయితే ఇంకో చేత్తో వీడియో అయితే తీస్తున్నా. ఇదైతే చాలా ఇబ్బందిగా అయితే ఉంది ఇలా తీయడం వల్ల. అంటే ఆ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలో లేకపోతే వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలో తెలియట్లే. సో అందుకని అయితే పిల్లల్ని అన్నింటిని అయితే పట్టేసుకున్న తర్వాత అయితే వీడియో అయితే స్టార్ట్ చేశా. సో ఇక్కడైతే చూసుకోవచ్చు క్లియర్గా ఎన్ని ఫ్రైస్ వచ్చినాయో. చాలా అయితే ఫ్రైస్ కలెక్ట్ చేశా. నాకు ప్రతి 2 డేస్కి అయితే ఈ అమౌంట్లో అయితే ఫ్రైస్ కలెక్ట్ అవుతాయి. చూసుకోవచ్చు ఇక్కడ మీరు క్లియర్గా. ఇదైతే ఒక 20 to 30 అయితే ఉంటాయి అనుకుంటున్నాయి ఈ ఫ్రైస్ అన్ని. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ యొక్క ఫ్రైస్. ఇవి కూడా అయితే 1.5 to 2 months అయితే గ్రో అయిన తర్వాత అయితే ఈ సైజుకి అయితే వచ్చాయి. నా దగ్గరికి అయితే డైలీ చిన్నపిల్లలు అయితే వస్తూ ఉంటారు వాటిని చూడడానికి. వాళ్ళు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే తక్కువ రేట్లోనే 30 to 40 రూపీస్లో అయితే పైర్ అయితే ఇచ్చేస్తాను నేను. అలాగని నాదేం బిజినెస్ కాదు, జస్ట్ హాబీ అంతే. నా దగ్గర డిస్ప్లే ట్యాంక్ లేదు కాబట్టి ఇలా నెట్తో తీసి అయితే చూపిస్తాను. నెక్స్ట్ టైం పక్క అయితే ప్లాన్ చేస్తాను ఒక డిస్ప్లే ట్యాంక్ అయితే. సో ఈ వీడియోకి అయితే అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ వీడియోకి అయితే అసలు డిసప్పాయింట్ అయితే చేయను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలాగే మనం ఫ్రైస్ అయితే కలెక్ట్ చేసాం కదా, ఒక 30 to 40 అయితే వచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రైస్ అన్నిటిని అయితే ఇప్పుడు ఫ్రైస్ ట్యాంక్లో అయితే వదిలేద్దాం. ఫ్రైస్కి అయితే నేను ఒక సెపరేట్గా ఒక 2 feet ట్యాంక్ అయితే మెయింటైన్ చేస్తున్నా. మన సబ్స్క్రైబర్స్ అయితే అందరికీ తెలుసు, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఇంక ఈ ఫ్రైస్ అన్నిటిని ఇందులో రిలీజ్ చేసిన తర్వాత అయితే వాటర్ అయితే క్లోడింగ్ అయితే ఉన్నాయి కదా, వాటర్ చేంజింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తా. కాకపోతే ఇది వీడియో ఫుల్ వీడియో కాబట్టి అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం టైం పట్టింది, వాయిస్ ఓవర్ ఇచ్చి ఇదంతా ఎడిటింగ్ చేసేటప్పటికి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. ఈ వీడియో కూడా ఒక లైక్ అయితే చేసుకోండి. అలాగే ఈ గప్పీస్ గ్రో చేయడం మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై అయితే ఇస్తా. అలాగే ఇప్పుడు వాటర్ ఇందులో ఎందుకు తీసానంటే ఇందులో గ్రో అయిన ఫ్రైస్ అయితే ఉంటాయి కదా, ఆ బ్యాచ్ని కూడా అయితే ఇప్పుడు సెపరేట్ చేసి పేరెంట్స్ ట్యాంక్లో అయితే వేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఫ్రైస్ దాంట్లో ఇది వేస్తే 2 మిక్స్ అయితే అయిపోతాయి. అదే పేరెంట్స్ దాంట్లో వేయడం వల్ల అయితే బ్యాచ్ క్లియర్ అయిన తర్వాత ఆ బ్యాచ్ అయితే సెపరేట్ చేస్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా, ఇక్కడ కూడా ఫ్రైస్ అయితే కలరింగ్ అయితే వచ్చేసి ఉన్నాయి. ఇది మేల్. ఇది నాకైతే ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో ఈ ఫ్రైస్ని పట్టుకోవడం అనేది అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంది. ఇంక అందుకే వీడియో ఆప్ చేసి అయితే ఇంక ఫ్రైస్ అన్నిటిని అయితే పట్టేసుకున్నా. నియర్లీ ఒక 20 to 25 అయితే ఉంటాయి అనుకుంటున్నావి. ఇంక ఈ ఫ్రైస్ అన్నిటిని అయితే తీసుకొచ్చా. చూసుకోవచ్చు వాటికి వీటికి డిఫరెన్స్. ఈ ఫస్ట్ బ్యాచ్ ఫ్రైస్, ఇదైతే ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అనమాట, ఇంకా గ్రో అవుతున్నాయి. ఇంక ఈ ఫ్రైస్ని అందులో వదలకుండా ఇంక పేరెంట్స్ ట్యాంక్లో అయితే వదులుతున్నా. మనకు సైజ్ డిఫరెన్స్ కూడా క్లియర్గా అయితే తెలుస్తుంది. అందుకే నాకు దగ్గర ఎక్కువ ట్యాంకులు కూడా లేవు కాబట్టి అయితే నేను ఇలా అయితే మెయింటైన్ చేస్తున్నా. నా దగ్గర కనుక ఇంకో ట్యాంక్ ఎక్స్ట్రా ఉంటే ఇంక దేనికి దానికి సెపరేట్గా అయితే మెయింటైన్ చేద్దును. సో ఇంక లేట్ చేయకుండా ఈ ఫ్రైస్ అన్నిటిని అయితే ఇందులో రిలీజ్ చేస్తా. వీడియో అయితే ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఫ్రైస్ అయితే ఉన్నాయి ఆ ట్యాంక్లో. అందుకే మళ్ళీ వాటర్ తీసుకుని అయితే ఇందులో ఫ్రైస్ పట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తా. ఇవన్నీ అయితే బాగా కిందకైతే వెళ్ళిపోయి ఉన్నాయి, బాగా చిన్న సైజ్ అయితే పైన తిరుగుతున్నాయి. అందుకే వాటిని పట్టడం అయితే కొంచెం ఇబ్బంది అయితే అయింది. ఇంకా అయినా పర్లేదు అని చెప్పేసి ఇంకా సెకండ్ టైం అయితే ఒక 20 ఫ్రైస్ అలా వచ్చినట్టు ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా మీరు. ఇంక వీటిని కూడా అయితే ఇంకా అవుట్డోర్ ట్యాంక్లో వదలడానికి అయితే తీసుకెళ్తున్నా. వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లాస్ట్ టైం లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఒకటి పెట్టా వీడియో, ఫుల్ వీడియో. దానికి కూడా సరైన రీచ్ అయితే రాలేదు. సో అందరూ ఆ వీడియో కూడా చూస్తారని అయితే అనుకుంటున్నా. ఇంకా నా దగ్గర ఉన్న గప్పీస్ని అయితే ఇలా అయితే గ్రో చేస్తున్నా స్టెప్స్ వైజ్లో. ఫస్ట్ అయితే బేబీస్ని సెపరేట్ చేస్తా. సెకండ్ అయితే బేబీస్ గ్రో అయిన తర్వాత అయితే వాటిని సెపరేట్ చేస్తా. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అయితే వస్తుంది కదా, వాటికన్నా చిన్న సైజ్ అది అయితే పేరెంట్స్ ట్యాంక్లో అయితే రిలీజ్ చేస్తాను అనమాట. అప్పుడైతే మనకి సైజ్ డిఫరెన్స్ అయినా క్లియర్గా అయితే తెలుస్తాయి. అలాగే మనకు కూడా పర్ఫెక్ట్ క్వాంటిటీ అయితే ఉంటుంది. ఈ బేబీస్ అయితే ఇంతవరకు సర్వైవ్ అయ్యాయని. అలాగే ఇవి వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ ఫ్రైస్ అనమాట. ఇవి కూడా ఎక్సలెంట్గా అయితే గ్రో అయినాయి. ఇంకో 2 or 3 weeks గ్రో అయినాయి అంటే మంచి కలరేషన్ అయితే వస్తుంది ఈ గప్పీస్ కూడా. సో ఎంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫైనల్గా వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.